నేను పరిగి మార్కెట్ కమిటీ డైరెక్టర్ పి ప్రభాకర్ రెడ్డి. మేము కాంగ్రెస్ అంటేనే బీదల ప్రభుత్వం. ఇంతకుముందు మా ఇందిరాగాంధీ ఏం చెప్పిందంటే రోటీ మకాన్ కప్డా అని చెప్పింది. ఇంతకుముందు మా ఇందిరాగాంధీ ఉన్నప్పుడు పేదోళ్ళకు భూములు ఇచ్చింది. ఇప్పుడు అదే భూములతోని మనము పేదవాళ్ళంతా బతుకుతున్నారు. ఇప్పుడు కూడా పేదవాళ్లకు బ్రతకాలంటని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం ఫ్రీ బస్ పెట్టింది. అందరికీ ఆడపిల్లలు ఎవరైనా ఫ్రీ బస్ పెట్టింది. మళ్ళీ వాళ్ళకు వాళ్ళ పేరు మీదే ఇండ్లు ఇస్తున్నది, వాళ్ళ పేరు మీదే లోన్లు ఇస్తున్నది. మా సొసైటీలో డాక్రా గ్రూప్ వాళ్ళకు పెట్రోల్ పంప్ కూడా శాంక్షన్ అయింది. ఇప్పుడు చాలా ఎట్లా అంటే ఇంతకుముందు కేసీఆర్ ఏం చెప్పిండంటే డబల్ బెడ్రూమ్ అంటే పిల్లు వస్తే ఎడవడుతుంది, అల్లుడు వస్తే ఎడవడుతుంది అని చెప్పిండు. ఇప్పుడు వాళ్ళు డబల్ బెడ్రూమ్ అన్నారు, డబల్ బెడ్రూమ్ తర్వాత 5 లక్షలు అన్నారు, 5 లక్షలు ఇవ్వలే, 3 లక్షలు అన్నారు, 3 లక్షలు కూడా ఇవ్వలేదు. ఇవ్వకుండా మా చెప్పిన దాని ప్రకారము అప్పుడు రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు ఒక్కొక్కరికి 200, 300 వచ్చినాయి. ఇప్పుడు మన రేవంత్ రెడ్డి గారు వచ్చినప్పుడు కూడా ఊరికి ఒక బూత్ ఉంటే వాళ్ళకు 12 ఇండ్లు ఇస్తున్నది, 2 బూతులు ఉంటే 24, 3 బూతులు ఉంటే 36 ఇండ్లు ఇస్తున్నది. ఆ లెక్క మీద ప్రతి ఊరికి డెవలప్ చేస్తున్నది. ప్రతి ఊళ్ళో కూడా ఇప్పుడు డాక్రా గ్రూప్ వాళ్ళకు 10 లక్షల రూపాయలు ఇచ్చి వాళ్ళకు ఇంట్రెస్ట్ కూడా తీసుకుంటలేదు. రైతులకు అప్పుడు రుణమాఫీ చేస్తున్నాడు కేసీఆర్ రుణమాఫీ చేస్తానని చెప్పి 4 టర్ములు చారాన ఇస్తే అవి మిత్తికే పోయినాయి. కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఒకటేసారి రుణమాఫీ చేసి అప్పుడు రాజశేఖర్ రెడ్డి చేసిండు. ఒకసారి ఒక ప్రధానమంత్రి వచ్చినప్పుడు 10,000 ప్రతి ఒక్కరికి ఇచ్చిండ్రు. కానీ మన రాజశేఖర్ రెడ్డి వచ్చినప్పుడు మొత్తం రుణమాఫీ చేసి మళ్ళీ కొత్త రుణమాఫీలు ఇచ్చిండ్రు. ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి మన రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్లో కూడా మొత్తం ఒకేసారి రుణమాఫీ చేసి మళ్ళీ కొత్త లోన్లు ఇచ్చింది. ఇది చాలా ఘనత. ఎందుకంటే వాళ్ళు చారాన చేసి మళ్ళీ లోన్లు ఇవ్వలేదు, అవి పూరా కంప్లీట్గా లేవు. కానీ మన కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మొత్తం లోన్లు బీదల ప్రభుత్వం కనుక. ఎందుకంటే మాకు 2 లక్షల పైనుండోళ్ళకు కాలేదు, కానీ 2 లక్షల లోగల ఉండోళ్ళకు ప్రతి ఒక్కరికి రుణమాఫీ కొత్త లోన్లు తీసుకున్నారు. ఇది కాంగ్రెస్ గవర్నమెంట్ ఘనత ఏంటంటే బీదలకే చేస్తుంది. ప్రతి ఒక్క బీదవాడు ఆడపిల్లలు రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తానంటే ప్రతి మహిళని కోటీశ్వరాలు చేస్తా అన్నాడు. ఆ కోటీశ్వరాలు చేయనికే ప్రయత్నం చేస్తున్నాడు. కావున మీరందరూ దయచేసి ఈరోజు మన అశోక్ గారు భార్య నిలబడ్డది, ఆడ ప్రచారంలో కూడా మీరందరూ తప్పకుండా కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరుకుంటూ మా సీఎం మా రామ్మోహన్ రెడ్డి పట్టు విడువ అని విక్రమార్కుడు అంటుండ్రి. మేము ఫస్ట్ నా ఇంటికి వచ్చి రాత్రికి వండుకొని పొద్దుగా లేచి ఆయన జెండా కార్యక్రమం ఊరూరు పరిగితాలుగా మొత్తం తిరిగిండు. అప్పటి నుంచి ఆయన ఎంటుండము. మన హైదరాబాద్లో రైల్వే లైన్ కానీ ఏమన్నా శాంక్షన్ చేపించిండంటే ఇవి ఉన్నాయి కదా, వీటి కాడికి పోయి 6 అయితే రోడ్ అతల కొద్దిగా లేట్ అయితే అంటే ఇతలను పెట్టి ఉరికి వాళ్ళంటే ఏం సార్ మీరు పట్టువిడు కానీ విక్రమార్కం లేక ఇంత స్పీడ్ ఉన్నారంటని చెప్పి పేరుగాంచిండు. నేను 117 నియోజకవర్గాల్లో కూడా మా రామ్మోహన్ రెడ్డి సార్ కష్టపడ్డంత వర్తున్నాడా లేదా అని నాకు డౌటు. రైల్వే లైన్ ఎవరు తిప్పల వాళ్ళే, ఫస్ట్ మా రామ్మోహన్ రెడ్డి గారే తిప్పలబడ్డారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి సమక్షంలో రైల్వే లైన్ కాబోతుందని నేను నమ్ముకుంటూ ముగిస్తున్నాను. కాంగ్రెస్ వస్తే మన అభివృద్ధి